రాష్ట్రంలో మోంథా తుపాను ప్రభావం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. తుపాను కారణంగా రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇవాళ 4, రేపు 3 జిల్లాలకు అలర్ట్ ఇచ్చింది. ఐఎండీ హెచ్చరికలతో దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ అయింది. విజయవాడ, విశాఖపట్నం మీదుగా వెళ్లే 67 రైళ్లను రద్దు చేసింది. మరోవైపు వర్ష సూచనలతో ధాన్యం తడుస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు రైతులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారిందని తెలిపారు ఐఎండీ అధికారులు. కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖకు 600 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందన్నారు. రేపు ఉత్తర వాయువ్య దిశలో కదిలే తీవ్ర తుపానుగా మారుతుందన్నారు. ఇది రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం మచిలీపట్నం, కళింగపట్నం దగ్గర కోస్తాంధ్ర తీరంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. అలాగే భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాకినాడకి ఆగ్నేయంగా 570 కిలోమీటర్స్, అలాగే విశాఖపట్నానికి కూడా ఆగ్నేయంగా ఒక 600 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది. మనకి మరింత బలపడి రేపు మార్నింగ్కి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. తదుపరి రేపు సాయంత్రానికి ఇది కోస్తా ఆంధ్ర తీరంలో మనకి మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యన ఇంచుమించు కాకినాడకి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు అధికారులు. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రేపు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేశారు. 29న ఆదిలాబాద్, కొమరంభీం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజు రాత్రి నుంచి మనకి కొంచెం క్లౌడీనెస్ అది పెరిగి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు ఒక 4 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ పెట్టాము. రేపు తీరాన్ని దాటే సమయంలో మనకి ఆ తీరాన్ని దాటే అవకాశం ఉన్న సమయంలో మనకి ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి కూడా తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 3 జిల్లాలకి మనకి ఇప్పుడు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఈ జిల్లాల్లో 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ ఫాల్ పడే అవకాశం ఉంటుంది. తీవ్ర తుపాను హెచ్చరికలతో దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ అయింది. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడ, విశాఖపట్నం మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే రద్దు చేసిన రైళ్ల జాబితాను రిలీజ్ చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. అలాగే ఆపరేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెడికల్ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైల్వే బ్రిడ్జిలు, ట్రాక్లపై నిరంతరం పెట్రోలింగ్ బృందాలు పర్యవేక్షణ ఉండాలని సూచించింది. భారీ వర్ష సూచనతో ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు పడుతుండటంతో ధాన్యం తడుస్తుందేమోనని టెన్షన్ పడుతున్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ధాన్యం తడవకుండా గోదాముల్లో దాచుకోవాలని, టార్పాలిన్ కవర్లు కప్పాలని సూచిస్తున్నారు.